నమస్తే. నేను డాక్టర్ సింధు, గైనకాలజిస్ట్ అట్ నివా హాస్పిటల్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో ఆడవాళ్ళలో అతి సాధారణమైన క్యాన్సర్. సో, ఈ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అన్నట్లయితే జెనెటిక్‌గా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే ఒబేసిటీ, డయాబెటిస్ లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తుంటాం. దీనికి ఆపోజిట్‌గా ఎక్కువ కాలం తల్లిపాలు ఇచ్చిన వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి ఏదన్నా అవకాశం ఉందా అంటే, ఎవ్రీ మంత్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ అనేది టెండర్‌నెస్ తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్‌తో రోలింగ్ మూవ్‌మెంట్స్‌తో బ్రెస్ట్ యాక్సిలా ఎగ్జామిన్ చేసి ఏదన్నా గడ్డలు తగులుతున్నా లేదా బ్రెస్ట్ పైన స్కిన్ చేంజెస్, ముడతలు కానీ, కలర్ చేంజ్ కానీ ఉన్నా, లేదా నిప్పుల్ నుంచి డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ అట్లా ఏమన్నా ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ చేంజెస్ రాకన్నా ముందు కూడా మనం స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎర్లీ క్యాన్సర్ చేంజెస్ని లేదా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని కనుక్కోవచ్చు. మ్యామోగ్రామ్ అంటాం, అంటే ఒక ఎక్స్రే లాంటివి చేయడం ద్వారా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఇందాక చెప్పినట్టు హై రిస్క్ గ్రూప్ అబౌవ్ 40 years వాళ్ళు ఎవ్రీ ఇయర్ వన్స్ చేయించుకుంటూ ఉండాలి. బికాస్ ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ లైఫ్స్. థ్యాంక్ యూ.